పాస్టర్ గారు పొట్టి జోసెఫ్ గారు మొన్న మరణించారు. చాలా బాగా వాడబడ్డాడు ఆయన గురించి అందరూ ట్రోల్ చేసేవారు. జోకులు వేస్తాడు, ఈయనకి వాక్యం రాదు, ఈయన ఎందుకు పిలుస్తున్నారని అందరూ అంటుంటే అరే ఏంటి అనుకునేవాడిని నేను. ఒక వ్యక్తి గురించి మనం పూర్తిగా వినకుండా ఎవరి గురించి తీర్పు తీర్చకూడదు. మనం ఆయన సాక్ష్యాన్ని విన్నప్పుడు నా కళ్ళట్టుకు నీళ్ళు వచ్చినాయి. గొప్ప సాక్ష్యం. ఒకే రోజు ఆయన తండ్రి చనిపోయాడు, చెల్లి చనిపోయింది, అమ్మ చనిపోయింది, ముగ్గురు ఒకరోజు చనిపోయారు. ఆయన దిక్కుమాలోడైపోయాడు, బంధువులు ఎవరు ఆదరించలేదు. తాడేపల్లిగూడెంలో ఒక గిన్నె పట్టుకుని ఇంటింటికి వెళ్ళి అడుక్కున్నాడంట. 3 సంవత్సరాలు అడుక్కున్నాడంట. ఒక రోజున భోజనం 9 రూపాయలు ఎంతోనంట. ఆయన భోజనం హోటల్కి వెళ్ళి బాగా ఆకలేసేస్తూ ఉంటే 3 రూపాయలు ఉన్నాయంట జేబులో. అయ్యా భోజనం పెట్టండి అన్నాడు. డబ్బులు అన్నాడంట. 3 రూపాయలు ఉందయ్యా, కొంచెం భోజనం పెట్టి చాలా ఆకలేస్తుందంటే వెళ్ళు పెట్టనా వెళ్ళు అన్నాడంట. ఆకలితో అలాగే ఉండిపోయాడంట. ఆ తర్వాత మరి ప్రభువుని ఎలా నమ్ముకున్నాడో నాకు తెలియదు, కానీ యేసయ్యను నమ్ముకున్న తర్వాత ఆయన జీవితాన్నే బాగు చేసేసాడు దేవుడు. ఆయన జీవితాన్నే బాగు చేసేసాడు. ఎంతమంది సేవకులు పిలిచారో, ఎన్ని స్టేజ్లు ఎక్కాడో, ఎంతమందిని ప్రభు తట్టుకు తిప్పేశాడో. మొదట నవ్విస్తాడంట, ఆఖరిలో ఏడిపిస్తాడంట. మొదట నవ్వించి ఆఖరిలో ఏడిపించి అనేక మంది బాప్తిజాలకి నడిపించి బాప్తిజంలోకి ఒప్పించి ప్రభు రాజ్యాన్ని కట్టి చివరి శ్వాస వరకు ప్రభు కోసం వాడబడిన ఒక పాత్రగా, సువర్ణ పాత్రగా జీవించి ఆ రాత్రి వాక్యం చెప్పి వెళ్ళిపోయాడు ప్రభు దగ్గరికి. అలాంటి మరణం ఎవరికైనా వస్తుందండి? సభాష్, మంచి దైవజనుడు, మంచి పోరాటాన్ని పోరాడాడు. బిడ్డ, ఈరోజు నేను చెప్తున్నాను, నా దేవుడు పాడైన జీవితాలు బాగు చేస్తాడు, కుటుంబాలు బాగు చేసే దేవుడు, త్రాగుబోతుల్ని బాగు చేసే దేవుడు, వ్యభిచారుల్ని బాగు చేసే దేవుడు. ఇక మారడో ఈడింక మారడమ్మా, చచ్చిందాకా మారడమ్మా అన్న వారిని కూడా బాగు చేసిన దేవుడు నా దేవుడు. కానీ పాడైపోయిన స్థలములను బాగు చేయడమే కాదు, పాడైపోయిన జీవితాలు బాగు చేస్తాడు.